ఇరాన్పై యుద్ధానికి అమెరికా సిద్ధం. చూడండి, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం చాలా సీరియస్ గ్లోబల్ ఇష్యూ. ఈరోజు ప్రపంచం మొత్తం యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న టెన్షన్ వైపు చూస్తోంది. ఇది జస్ట్ పొలిటికల్ డిస్కషన్ కాదు, ఇది రియల్ వార్ పాసిబిలిటీ ఉన్న సిచ్యువేషన్. మధ్యప్రాచ్యం ఒక్కసారి అన్స్టేబుల్ అయితే దాని ఇంపాక్ట్ మొత్తం ప్రపంచంపై పడుతుంది. అందుకే ఈ విషయం సింపుల్గా, క్లియర్గా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అతనేమన్నాడంటే, అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై డైరెక్ట్ అటాక్ చేస్తే ఇరాన్ గవర్నమెంట్ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అవుతుంది. ఇది వార్నింగ్ కాదు, ఇది ప్రెడిక్షన్ కూడా కాదు, ఇది కాన్ఫిడెన్స్తో చెప్పిన మాట. ట్రంప్ మాటల్లో ఎప్పుడూ డిప్లొమసీ కంటే పవర్ డెమాన్స్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాటలు కాదు, యాక్షన్స్ చూద్దాం. అమెరికా తన మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ గ్రూప్ను ఇరాన్ రీజియన్ దగ్గరకు పంపించింది. యుఎస్ఎస్ ఏబ్రహాం లింకన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. దీనితో పాటు మల్టిపుల్ సబ్మరీన్స్, మిజైల్ డెస్ట్రాయర్స్, గైడెడ్ మిజైల్ బోట్స్, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇది జస్ట్ రొటీన్ డిప్లాయ్మెంట్ కాదు, ఇది ఫుల్ స్కేల్ వార్ రెడీనెస్ సిగ్నల్. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఫ్లోటింగ్ మిలిటరీ బేస్ లాంటిది. ఒక్క ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నుంచి డజన్ల ఫైటర్ జెట్స్ ఫ్లై అవుతాయి. లాంగ్ రేంజ్ మిషన్స్ పాసిబుల్. మిడ్ ఎయిర్ రీఫ్యూయలింగ్ సపోర్ట్ ఉంటుంది. సౌదీ అరేబియాలో ఫ్యూయల్ రీఫిల్ చేసి ఇరాన్ డీప్ టార్గెట్స్పై అటాక్ చేసి మళ్లీ సేఫ్లీ రిటర్న్ అయ్యే కెపాసిటీ ఉంది. అంటే ఇరాన్ బార్డర్స్ క్రాస్ చేయకుండానే డీప్ స్ట్రైక్ పాసిబుల్. ఇది ఇరాన్కి బిగ్గెస్ట్ కన్సర్న్. ఇరాన్ కూడా సైలెంట్గా లేదు. ఇరాన్ లీడర్స్ ఓపెన్గా చెప్పారు, మీరు ఎంత బిగ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొచ్చినా మా దగ్గర వాటిని డెస్ట్రాయ్ చేసే మిజైల్స్ ఉన్నాయి. ఇరాన్ దగ్గర లాంగ్ రేంజ్ మిజైల్స్, హైపర్సోనిక్ మిజైల్స్, డ్రోన్ స్వామ్ కేపబిలిటీ. ఇరాన్ వీక్ కంట్రీ కాదు, బట్ యుఎస్ లెవెల్ పవర్ కూడా కాదు. ఇక్కడ కాన్ఫిడెన్స్ వర్సెస్ కేపబిలిటీ క్లాష్ అవుతుంది. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఒక గవర్నమెంట్ డౌన్ఫాల్కి దగ్గరగా వస్తే లాజిక్ కన్నా ఎమోషన్ డామినేట్ అవుతుంది. మనమే పడిపోతే ఎనిమీకి మ్యాక్సిమం డ్యామేజ్ చేద్దాం. ఇది పాలిటిక్స్ కాదు, ఇది హ్యూమన్ సైకాలజీ. హిస్టరీలో మనమిది ఎన్నోసార్లు చూశాం. దట్స్ వై యుఎస్ ఎక్స్ట్రీమ్లీ కాషియస్గా మూవ్ అవుతోంది. అమెరికా తన పొజిషన్స్ అన్నింటినీ స్ట్రెంథెన్ చేస్తోంది. మిడిల్ ఈస్ట్లో బేసిస్ అలర్ట్ మోడ్, ఎలైస్ కోఆర్డినేషన్, ఇంటెలిజెన్స్ షేరింగ్. క్లియర్ మెసేజ్, సిగ్నల్ వస్తే ఇమీడియట్గా జాయింట్ అటాక్. ఇజ్రాయెల్ లాంగ్ టైం నుంచి ఇరాన్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తోంది. ఈరోజు ప్రపంచం రెస్పెక్ట్ ఇస్తున్నది ఒక్కటే, పవర్. టెక్నాలజీ, మిలిటరీ, ఎకానమీ ఈ మూడూ కంబైన్ అయినప్పుడు కంట్రీ సూపర్ పవర్ అవుతుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్ చేసే కంట్రీస్కి ఆటోమేటిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఏఐ, సైబర్ వార్ఫేర్, శాటిలైట్స్ ఇవే ఫ్యూచర్ వార్స్ డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు హిస్టరీ ఎగ్జాంపుల్ చూద్దాం. యుఎస్ సద్దాం హుసేన్ గవర్నమెంట్ని టాపుల్ చేసింది. సద్దాంని ఎగ్జిక్యూషన్ కూడా చేసింది. బట్ ఇరాక్ స్టోరీ ఎండ్ అయిందా? అస్సలు కాదు. ఈవెన్ టుడే లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్స్, మిలీషియాస్, ఇన్స్టెబిలిటీ. వన్స్ ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అయితే కంట్రోల్ చేయడం ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఇరాన్ కేసులో కూడా సేమ్ రిస్క్ ఉంది. ప్రజలిలా అనుకుంటున్నారు, ఇరాన్ బలం అణుకార్యక్రమం. కానీ వాస్తవం, ఇరాన్ నిజమైన బలం ప్రాక్సీ గ్రూపులు. హమాస్, హిజ్బుల్లా, హూతీస్. డైరెక్ట్ వార్ లేకుండా ఎనిమీ కంట్రీస్ని డిస్టర్బ్ చేయడం ఇరాన్ మెయిన్ స్ట్రాటజీ. మనీ, వెపన్స్, ట్రైనింగ్ అన్నీ ఇరాన్ నుంచే. ఇజ్రాయెల్ స్లోగా బట్ సిస్టమాటిక్గా ఇరాన్ ప్రాక్సీ గ్రూప్స్ని వీకెన్ చేస్తోంది. హమాస్ ఆల్మోస్ట్ న్యూట్రలైజ్డ్. హిజ్బుల్లా సప్లై రూట్స్ కట్. బెయిరూట్ ఎయిర్పోర్ట్ కంట్రోల్ లాస్ట్. సిరియా రూట్స్ బ్లాక్డ్. ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ రెడ్యూస్ అవుతోంది. ఇప్పుడు ఇరాన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మనీ షార్టేజ్, శాంక్షన్స్, ప్రాక్సీ గ్రూప్స్ కాస్ట్. డ్రగ్ మనీ రూట్స్, ఇల్లీగల్ ఛానల్స్ గ్రాడ్యువల్గా క్లోజ్ అవుతున్నాయి. ప్రెషర్ ఎవ్రీ సైడ్ నుంచి. ట్రంప్ వ్యూహం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. 1. సరౌండ్. 2. బ్లాక్ రూట్స్. 3. ఇంక్రీజ్ ప్రెషర్. దెన్ ఆస్క్, టాక్స్కి రెడీయా? ఇరాన్కి ఆఫర్ సింపుల్. డిస్కస్ చేయాలంటే వాషింగ్టన్ ఓపెన్. బట్ మోటివ్ పీస్ కాదు, బిజినెస్ అండ్ ప్రాఫిట్. నాటో చీఫ్ ఓపెన్లీ అడ్మిట్ చేశాడు, యుఎస్ లేకుండా యూరోప్ సెల్ఫ్ డిఫెన్స్ పాసిబుల్ కాదు. దట్స్ వై యూరోప్ చైనాతో ఎంగేజ్ అవుతోంది. ఇండియాతో రిలేషన్స్ ఇంప్రూవ్ చేస్తోంది. గ్లోబల్ అలయన్సెస్ షిఫ్ట్ అవుతున్నాయి.
ఇది మొత్తం చూస్తే క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. ఎండ్ గేమ్ తెహరాన్. ఇరాన్లో రెజీమ్ చేంజ్ ఈ ఎంటైర్ స్ట్రాటజీకి ఫైనల్ గోల్. కాని ప్రశ్న ఇదే, పీస్ వస్తుందా ఆర్ మోర్ కేయాస్? దట్ ఆన్సర్ ఫ్యూచర్లోనే తెలుస్తుంది. ఇది జస్ట్ వార్ స్టోరీ కాదు, ఇది గ్లోబల్ పవర్ గేమ్. మీ ఒపీనియన్ ఏమిటి? కమెంట్స్లో చెప్పండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి.